సో హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ టు మై ఛానల్ చిల్ విత్ వేణు. ఫ్రెండ్స్, ఈ రోజు మేమైతే ఇక్కడ మనుగురు అయితే వచ్చినాం కదా ఫ్రెండ్స్. మేమైతే స్టార్ట్ అవుతున్నాము. జలపాతం ఉందని చెప్పాను కదా, ఇప్పుడు వెన్నెల జలపాతం. సో అక్కడికైతే స్టార్ట్ అవుతున్నాము. పిల్లల కోసం వెయిటింగ్. పిల్లలు రెడీ అయ్యారు. నేనైతే కార్ అయితే ఇప్పుడే క్లీన్ చేసి కార్లో అయితే కూర్చున్నాను. ఎండ మాత్రం ఈరోజు చాలా గట్టిగానే ఉంది. అక్కడ చూడాలి వాటర్ ఉన్నాయా లేవా అన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి తెలుస్తుంది. ఎక్కినావారా? రెడీయా? ఎక్కడికి? వాటర్ ఉంటాయా లేదా తెలియదు. అక్కడ పైకి ఎక్కాం కదా మనం. పైకి ఎక్కాం. మీ ఫ్రెండ్ కూడా వస్తాడారా? బట్టలు తెచ్చుకున్నాడా? అవునా? చలో. చూడు, ఇదేంద్ర లోపలికి వచ్చింది. బటర్ఫ్లై లోపలికి వచ్చింది. మా చిన్నప్పుడు ఎన్ని వచ్చాయో అట్లాంటి కలర్స్ వచ్చాయి. బైక్ వస్తుంది. అరే నేను పట్టుకుంటా. కార్లకి బటర్ఫ్లై వచ్చింది. ఓ మై గాడ్. స్టార్టింగ్ టు వాటర్ ఫాల్స్. నీళ్ళు వస్తున్నాయి అంట. నారాడా కనుక్కున్నారా? వాటర్ ఫాల్స్ ఎవరు చెప్పిండు? డాడీ చెప్పిండా? మొన్న ఇప్పుడు వర్షాలు లేవు కదరా మరి. పడినాయా? బండి ఎవరు అంకుల్ ఇన్నే రోడ్డు మీద పెట్టినాడు. మెయిన్ రోడ్ అన్నమాట. మా దానిగడ పుట్టింది ఇక్కడే, బండారుగూడెంలో. నేను కూడా పుట్టింది ఇక్కడనే. నేను కాదు, వేణు పుట్టింది ఇక్కడ, నేను కాదు. మా పూజిగాడు వీడు, మా పూజిగాడు పుట్టింది ఇక్కడే. వచ్చేసాము. ఇక్కడే హనుమాన్ టెంపుల్ ఉంటది. మొత్తం గ్రీనరీ ఉంటది అనమాట మనుగురు అంతా. పీస్ఫుల్ గా ఉంటది. హనుమాన్ టెంపుల్ కి వచ్చేసాం. ఇక్కడ 3 రోడ్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. హనుమాన్ టెంపుల్ ఇది. అక్కడ పిల్లలకి లేవా? వచ్చేసాం. బస్సు కూడా వచ్చింది. వాటర్ ఫాల్స్ ఇదేంద్ర ఎలా ఉందా లేదు ఇవాళ? మండేనే కదా. ఎవరు లేరు అనుకుంటా. ఎవరు ఉన్నారు లేదు. రథం గుట్ట అర్బన్ పార్క్. రథం గుట్ట లోపల ఉంటారు. అర్బన్ పార్క్ మనుగురు. ఎవరైనా వెళ్ళిందో లేదా? వాటర్ వస్తున్నాయా రావట్లేదో కనుక్కుంటున్నారు పిల్లలు. వాటర్ రావట్లేదంట. అడుగు. వస్తున్నాయా మరి ఇంకా టైం కాలేదా? ఎప్పుడు వెళ్తారు అడుగునా? ఈవినింగ్ కార్ లో వెళ్ళొచ్చా? పెద్ద వాళ్ళకా? వీళ్ళకి లేదంట కదా. హలో, ఎవరు వెళ్ళకపోతే వచ్చేయండి. ఫ్రెండ్స్, టికెట్స్ అయితే తీసుకొని ఇప్పుడు అయితే మనం లోపలికి అయితే స్టార్ట్ అయినాం. ఇది వచ్చేసి ఎంట్రీ. మనకి కార్కి ఒక 20 రూపీస్ లోపలికి ఎంట్రీకి. అండ్ మాకు పెద్దలకైతే ఒక 20 రెండు కలిపి మొత్తం 60 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. ఇదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో అయితే ఉంటుంది ఇది. సో ప్రెసెంట్ వాటర్ అయితే లైట్గా అయితే వస్తున్నాయి అంట, వర్షాలు లేవు కాబట్టి. బట్ ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి చూసి వెళ్తున్నాం. చూడటానికి అయితే వెళ్తున్నాం. మొత్తం అయితే ఫారెస్టే ఉంది. టైగర్ పిక్చర్. ఇక్కడైతే అక్కడ ఒక హట్ లాగా ఉంది. రథం గుట్ట అర్బన్ పార్క్ మనుగూరు. ఇక్కడేమో చిన్న లొకేషన్ సిట్టింగ్ ఏరియా. టైగర్ అంతా ఫారెస్టే. ఫారెస్ట్ లో ఉంటది. ఇక్కడ చూడండి పైన మేడం గారు కూర్చున్నారు. మేడమో సారో తెలియట్లేదు. మంకీ కనిపిస్తుందా? జూమ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ పైన మంకీ అయితే కూర్చొని ఉంది. ఏమనకంటారు, మీదకి వస్తుంది.
సో ఫైనల్గా వెన్నెల జలపాతానికి అయితే వచ్చేసినాము. వాటర్ బాగున్నది, చాలా బాగుంది. పిల్లలందరూ లేడీస్ కానీ పిల్లలు కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అటు వెళ్ళకండి, జారుతుందేమో. ఇటు రండి, దానివి దిగునాను, ఎటు నుంచి దిగు నువ్వు కూడా. మెల్లగా, జారుతుంది. చూశారు కదా, ఇది మణుగూరులో ఉన్న వాటర్ ఫాల్ వెన్నెల జలపాతం. ఇంకా వర్షం వచ్చినప్పుడు చాలా మొత్తం ఈ కొండంతా వాటర్ పడతాయి. ఇంకా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ లైట్గా, ఇక్కడైతే లైట్గా పడుతుంది ప్రెసెంట్. మెల్లగా వెళ్ళురా, దాని వెళ్ళానా. వెళ్ళరా రే బాబు, వెళ్ళానా. వెళ్ళు దానివి, ఏం కదా, వెళ్ళురా. వెళ్ళానా, వెళ్ళు. చంద్రిక, దాన్వి గారు కూడా మొత్తానికైతే వాటర్లోకి వెళ్ళిపోయారు. పిల్లలందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఎంత ఎత్తు నుంచి పడుతున్నాయో వాటర్. మీకు ఇట్లా ఫ్రేమ్ పెట్టి వదిలేస్తా, కొంచెం ఎంజాయ్ చేయండి. చాలా అద్భుతంగా, అసలు ఇంకా వాటర్ వస్తే ఇంకా మామూలుగా ఉండదు. ఇక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అసలు జనాలు కూడా ఇవాళ వీక్ డే కాబట్టి పబ్లిక్ అయితే తక్కువ ఉన్నారు. సండే అయితే ఫుల్ రష్ ఉంటారు. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సమ్మర్ కొంచెం వాతావరణం చల్లగా ఉండడం వల్ల తక్కువ ఉన్నారు. సూపర్ గా ఉంది, అసలు మామూలుగా లేదు. ఇది ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంటుందండి కంప్లీట్ గా. ఇంతకు ముందు అంతా ఓపెన్ ఉండేది, ఇప్పుడైతే ప్రెసెంట్ టికెట్ పెట్టారు. పెద్దవాళ్ళకి వచ్చేసి 20 రూపీస్, పిల్లలకైతే టికెట్స్ అయితే లేదు. అండ్ కార్కి వచ్చేసి 20 రూపీస్, కార్కి వచ్చేసి 20 రూపీస్. వెహికల్ బైక్ 2 వీలర్స్ వచ్చేసి 10 రూపీస్ లోపల వరకు వస్తాయి. బయట అయితే 5 రూపీస్ బైక్ కి, 4 వీలర్స్ వచ్చేసి 10 రూపీస్. వాకబుల్ డిస్టెన్సే, యాక్చువల్గా నడుచుకుంటూ వచ్చేయచ్చు. 500 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఇది మెయిన్ రోడ్ నుంచి ఉంటుంది. ఇట్లా ముట్టుకోగానే మూసుకుంటాయి. ఇదిగో చూసారా, మూసుకుపోతాయి. ఇట్లా అంటే అన్నీ మూసుకుపోతాయి. చిన్నప్పుడు వీటితో బాగా ఆడుకునేది మేము. మళ్ళీ కొంచెంసేపటికి మళ్ళీ ఓపెన్ అవుతాయి అవి. ఇవన్నీ అవే, మొత్తం అవే ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఇవైతే హైదరాబాద్లో అయితే కనిపించవు, కనిపిస్తాయి మేబీ, చాలా రేర్. అంతా ఫారెస్ట్ కాబట్టి అది అది అక్కడ కనిపిస్తుంది కదా, అది వాటర్ ఫాల్స్.
మునగలేదురా. లాస్ట్ మేము ఆడేసి బయటకు వచ్చిన తర్వాత వేణు దిగుతున్నాడు. మా దాన్ని కూడా అడగ్గా దిగాడు. రియల్లీ సూపర్. అనుకోకుండా రెయిన్బో కూడా వచ్చింది. దాంట్లో స్విమ్మింగ్ నేర్పించడానికి ట్రై చేస్తున్నాడు వాళ్ళ డాడీ. ఇంకా అయిపోయింది. జలపాతంకి బై బై, ఇంటికి బయలుదేరుతున్నాం. డ్రెస్ మార్చుకొని వెళ్ళిపోవటం. ఫైనల్లీ ఎంజాయ్. ఏమి ఎంజాయ్ సమ్మంటే రారేమి. ఈ రోజుకి ఇలా టైం పాస్ అయిపోయింది వాటర్ ఫాల్స్ తో. మన హనుమాన్ టెంపుల్. జై హనుమాన్ చెప్పండి. ఇంకా అక్కడ వాటర్లో ఎంజాయ్ చేసి అక్కడి నుంచి అయితే ఇంటికైతే బయలుదేరినాము. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇదేంట్రా ఆటోనా? నాట్ బాట్ అంట. ఎకో వారియర్ అంట. ఏంటో ఎకో వారియర్. ఓకే.